పేరు మల్లెపల్లి ప్రభాకర్, సిపిఐఎంఎల్ చంద్ర పుల్లారెడ్డి కేంద్ర కమిటీ కార్యదర్శిని. ఇవాళ రాజమహేంద్రవరంలో ఎంతో త్యాగాల పునాదుల గడ్డ అయినటువంటి రాజమండ్రి, ఒకప్పటి గోదావరిలో ప్రతిఘటోద్యమాలు, అట్లా శ్రీకాకుళం నక్సల్ బరి పోరాటాలు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలకు నిలయమైనటువంటి మేధావులకు, క్రియాశీల రచయితలకు నిలయమైనటువంటి రాజమహేంద్రవరంలో ఇవాళ 138వ మేడే కార్యక్రమం ఇక్కడ ఐఎఫ్టిఎస్ స్పందన తరఫున జరుపుకోవడము చాలా మా త్యాగాల పునాదుల నవ సమాజ నిర్మాణ కోసం ముందుకు వస్తున్నటువంటి మా పాత తరం కామ్రేడ్స్కి అందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తూ, ఇవాళ వాస్తవంగా ప్రపంచంలో ఇవాళ కార్మిక వర్గము ఆనాడు చికాగో నగరంలో ఏ మార్కెట్లో జరిగినటువంటి 200 మంది కార్మికుల బలిదానాల మీద ఏర్పడినటువంటి రక్త తర్పణంతో ఏర్పడినటువంటి ఎర్రజెండా, ఆ ఎర్రజెండా ముద్దాడి అలా ప్రపంచవ్యాప్తంగా మేటే జరుపుకొని ఆ కనీస హక్కులు, కనీస పని గంటలు అయితే 8 గంటల పని దినాలు, అదేవిధంగా కార్మికులకు సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ సాధించుకున్నామో ఇవన్నీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కార్మిక వర్గాన్ని సామ్రాజ్యవాదం ఏ విధంగా చూసుకోవాలో ఇవాళ నరేంద్ర మోడీ ఇవాళ దేశంలో చేసి చూపిస్తూ ఉన్నాడు. ఉదాహరణకు ఇటీవల 4 లేబర్ కోడ్లు తెచ్చి పార్లమెంట్లో బిల్ పాస్ చేయడం, అదేవిధంగా ఇవాళ కార్మిక కర్షక జై జవాన్ జై కిసాన్ అంటారు. ఇవాళ ఏదైతే రైతులు ఉన్నారో రైతులకు ఆ పండించిన పంటకు కనీస మద్దతు ధర అని చెప్పేసి వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేస్తుంటే వాళ్ళ ఎంపీలు, మినిస్టర్ల కేంద్ర మినిస్టర్ల కొడుకులు లారీలు ట్రాక్టర్లు ఎక్కించి కార్మికుల్ని రైతుల్ని పొట్టన పెట్టుకున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ భారతదేశ రాజకీయాలు కేవలం పిడికేడు మంది సౌభాగ్యులు అయినటువంటి టాటా, బిర్లా, అంబానీ, పోస్కో, వేదాంత, జిందాల్, ఈవెన్ మల్టీనేషనల్ అమెరికా కార్పొరేట్ కంపెనీలు ఇవాళ భారతదేశంలో ఇవాళ విచిత్రం ఏంటంటే ఒక అడవికి పోవాలంటే పేసా చట్టం ఉంటుంది, లేదా 170 యాక్ట్ ఉంటుంది. ఇవాళ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్, వనాంచల్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా దండకరణ మొత్తం కూడా ది బ్రిగేడ్ హెడ్ క్వార్టర్ పోలీస్ ట్రైనింగ్ పేరు మీద ఇవాళ ఆ పిడికేడు మంది సౌభాగ్యులు ఏవైతే ఉన్నారో టాటా, బిర్లా, అంబానీ, పోస్కో, వేదాంత అమెరికా సామ్రాజ్య కంపెనీలో ఆ ఛత్తీస్గఢ్ దండకరంలో ఉన్నటువంటి అపారమైన ముడి సరుకు, ఖనిజ నిధి నిక్షేపాలు, రంగురాలని దోసుకెళ్లడానికి ఇవాళ ప్రచండ యుద్ధము జరుగుతూ ఉంది. ఇవాళ అడవిలో పోలీసులు ఎందుకున్నారని అడుగుతా ఉన్నాము. ఇవాళ వాళ్ళు అంటున్నారు ఇవాళ ఈ బడా కార్పొరేట్ కంపెనీలకు తాపేదారులుగా పనిచేయడానికి ఇవాళ పోలీసులు ఉన్నారని ఖచ్చితంగా చెప్తూ, ఒక పక్క మావోయిస్టులు ఉన్నారు, మావోయిస్టుల ఏరువేతన లక్ష్యంగా అని చెప్పేసి ఇవాళ సైనిక చర్యలో భాగంగా విచిత్రం ఏంటంటే పాకిస్తాన్, ఇజ్రాయెల్ కేవలం మీడియాలో కనిపిస్తున్నాయి. అంతకంటే అంతర్యుద్ధం వల్ల ఒక అడవిలో జరుగుతూ ఉంది. ఇవాళ ఆదివాసులు కనీసం ఈ పార్వతీపురం నుంచి ఇక్కడ నుంచే వెళ్తే దగ్గర ఏజెన్సీ ప్రాంతానికి వెళ్తే వాళ్ళకి డ్రెస్ వేసుకునే విధానం కూడా తెలియదు. ఇవాళ ఐఎమ్ నాట్ సే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ సే కాండా, కబ్డా, మకాన్, దిలవా అని అయితే విద్య, వైద్యం, ఉపాధి కల్పించాలని రాసుకున్న రాజ్యాంగంలో కనీస హక్కులు కూడా తెలియని ఆదివాసుల్ని ఇవాళ మావోయిస్టు నక్సలైట్ల పేరు మీద ఒక్క నెలలనే 30 మంది, అదే నెల కింద 2 నెలలనే 16 మంది, ఆ పోయిన నెలనే 4 ఇవాళ ఇదే పక్కన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో చంపివేస్తూ ఉన్నారంటే ఇవాళ బార్డర్ సెక్యూరిటీ పోలీసులో ఉండవలసినటువంటి దేశ సరిహద్దులో ఉండవలసినటువంటి గ్రైనేడ్స్, పారామిలిటరీ బలగాలు, సాయుధ బలగాలు అన్నిటి కూడా ఇవాళ అడవిలో తిష్ట వేసి ఆ ఖనిజ సంపదలను, అదేవిధంగా విప్లవ ఉద్యమాల్ని తొక్కి వేయడానికి, అణచివేయడానికి, కాల్చివేయడానికి ఇలా బూటక ఎన్కౌంటర్ పాల్పడతా ఉన్నారు. ఈ విధంగా భూమి ముక్తి పీడిత ప్రజా విముక్తి కోసం పనిచేస్తూ అమరులైన వారందరికీ కూడా ఇవాళ మేడే తరపు నుంచి విప్లవ వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఐక్య విప్లవోద్యమాలు నిర్మించడానికి మిగతా విప్లవ సంస్థలకు మేము తెలియజేస్తా ఉన్నాం.